మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని గెలిపించుకునే దిశ వైపుగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ జోరుగా వ్యూహాలు పన్నుతున్నాయి. ఆ వ్యూహాలు పన్నే టైంలో ఇక సెల్ఫ్గా ఎవరి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇందులోనూ ప్రధానంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతాడు, దిగి ప్రచారాలు చేస్తాడు. అంతేనా కదా, మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా అట్లనే దిగిండు, కంగు తిన్నాడు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి బీఆర్ఎస్కి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే కేసీఆర్ గారు గీసిన యొక్క ఆ లైన్లో రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గీసినట్టుగా జరుగుతలేదు, ఓన్లీ కేసీఆర్ ఊచులోనే రేవంత్ రెడ్డి బిగించుకోబోతున్నాడు. ఎట్లా మీకు చెప్తా అయినండి. ఇప్పుడు ఇది ఎలక్షన్ టైంలో నిందలు, ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద వేసుకుంటూ మొన్నటి వరకు హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు. ఇటు హరీష్ రావు బీజేపీలో పోతుండు, ఇటు కేటీఆర్ మాటల వల్లే బీఆర్ఎస్ మొత్తం పడిపోయింది అనుకుంటూ ఈ విధమైన కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారాలు చేసుకుంది. ఈరోజు ఈ సిట్ కమిషన్ వేశారు కదా, ఈ సిట్ కమిషన్ వేశారు. ఈ సిట్ కమిషన్ ద్వారా ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బాహుబలి రేంజ్లో వాళ్ళిద్దరు ఒకటే అన్నట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని కలిపిండు. లెక్కని చెప్పాలంటే ఇద్దరిని కలిపిండు. ప్రజలకు అనుకున్నారు హరీష్ రావు బ్యాచ్ ఒకటి, కేటీఆర్ గారి బ్యాచ్ ఒకటి అనుకుంటూ ప్రజలు అనుకున్నారు. అట్లా క్రియేట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ విధంగా విభజించాడో మళ్ళీ కలిపింది కూడా ఆయనే. అయితే ఈ తరహాలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో రచ్చ లేపబోతుంది, ధూమ్ధామ్గా లేపబోతుంది, అసలు ఏకదమ్గా గెలవబోతుంది. దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగితే అధికార పార్టీలో ఉన్న వాళ్లకు 6,000 దాకా మెజార్టీ వచ్చింది. అధికారం లేని వాళ్లకు 4,000 మెజార్టీ వచ్చిందంటే అది ఆషామాషి మెజార్టీ కాదు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గీసిన గీత. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ కాంగ్రెస్ బీజేపీ అన్ని ఏం టార్గెట్ చేస్తున్నాయి, ఈ బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలి. ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏకైక తెలవాలి. ఏం తెలవాలంటే ప్రజలకు ఈ పార్టీ పనికిరాదు, దీనివల్ల వీళ్ళంతా స్కామ్కు పాల్పడరను నింద ఆరోపణలు వేసుకుంటూ వీళ్ళందరూ బాధ్యతగా చేస్తూ ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన స్టేజ్ 0. ఇక్కడ నుంచి 0 నుంచి బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది. ఈ రోజు ఆ గ్రాఫ్ని మీరు చూసుకుంటే మిత్రులారా అసలు వేరే రేంజ్లో అని చెప్పుకోవాలి. డాటుగా నుంచి ఉన్న ఈ యొక్క బీఆర్ఎస్ ఈ విధంగా దీని యొక్క హైప్ అనేది ఇట్లా పెరిగిపోయింది. ఈరోజు మ్యాక్సిమంగా చెప్పాలంటే 96% దాకా ఈరోజు బీఆర్ఎస్ హవా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ యొక్క హవా ఉంది. దేనివల్ల ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ చేయడం వల్లనే. ఎందుకంటే పదే ఇన్ని రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంది, కోట్ల అప్పు చేసిందని చెప్పారు కదా. ఈరోజు ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. కేసీఆర్ అప్పు చేసింది కాళేశ్వరం కోసమని, కేసీఆర్ అప్పు చేసింది ఈరోజు ప్రజలు బాగుపెట్టడం కోసమని, కేసీఆర్ అప్పు చేసింది చీకట్లో ఉన్న యొక్క బ్రతుకులో వెలుగుని నింపేందుకు కేసీఆర్ అప్పు చేసిందని ఈరోజు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లో నుంచి మొదలు పెడితే ముసలోని దాకా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ యొక్క చైతన్యవంతమైంది, ప్రతి ఒక్కరికి అర్థమైంది కూడా. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందంటే గల కారణం ఎవరు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకంటే నింద ఆరోపణలు వేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ యొక్క నిజస్వరాన్ని బయటపెట్టారు. వాళ్ళ నిజస్వరం పోయింది. ప్రజల్ని అభివృద్ధి చేసుడు తప్ప వేరే లక్ష్యం లేదన్నట్టుగా వాళ్ళు స్టిల్ ఇప్పటిదాకా కొట్లాడుతూ ఉన్నారు. అది ఒకటి వాళ్ళ దగ్గర బయటపడింది. అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడలే. అవినీతి అక్రమాల కోసం రేవంత్ రెడ్డి సిట్ కమిషన్ వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి యొక్క భాగవతాలు బయటపడతా ఉన్నాయి, రేవంత్ రెడ్డి దొంగతనాలు బయటపడతా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది వ్యవహారం. ఇక హరీష్ రావు, కేసీఆర్ గారు కృష్ణార్జునులు లెక్క అయిపోయి కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా వాళ్ళ యొక్క బంధుత్వం ఉండేది. కురుక్షేత్ర యుద్ధంలో కావచ్చు, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే కృష్ణుడు రథాన్ని నడపలేదు, కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాడు. ఆ తీరుగా ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు ఒకటే అన్నట్టుగా చాటి చెప్పేలా చేసింది మాత్రం మన అనుముల రేవంత్ రెడ్డి మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే గ్యారెంటీస్ పరంగా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇదే మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూసుకోవచ్చు మిత్రులు, ఇదే మున్సిపాలిటీస్ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఈ గ్యారెంటీల గురించి అడుగుతాడు. రైతు బంధు ఇచ్చిండనా, తులం బంగారం ఇచ్చిండనా, మహిళలకు 25,000 ఇచ్చిండనా, ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చిండనా, కౌలు రైతులకు 15,000 ఇచ్చిండనా, కూలీ రైతులకు 12,000 ఇచ్చిండనా, లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండనా, ఏ లెక్కన మొహాలు పెట్టుకొని ఓట్లు అడగడానికి పోతారు. ఈరోజు ఈ గ్యారెంటీలు దిక్కేది ఇప్పటిదాకా మీరు మొత్తం చూసుకుంటే 100% కాంగ్రెస్ పార్టీ 5% కూడా కొన్ని అమలు చేయలేదు ఇప్పటివరకు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లుందంటే నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఇక ముందటి నుంచి మొత్తుకొని
ఇగో గీ తిరిగి వచ్చేసింది ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. కాంగ్రెస్ 100 నుంచి ఇప్పుడు 0%కు పడిపోయింది. 0%కి పడిపోయింది. లేదు కాంగ్రెస్ మొన్ననే అర్థమైంది. ఏది మన సర్పంచ్ ఎన్నికల మీరు చూడండి మిత్రులారా, మొత్తం 12,763 గ్రామ పంచాయతీలు ఉంటే ఇందులో నుంచి బీఆర్ఎస్ పార్టీకి 4,500 ప్లస్ వచ్చింది. అంతేనే కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఎంత రావాలి మిత్రులారా, దీనికి మొత్తం తిప్పి కొడితే 6,000 మెజార్టీ మాత్రమే వచ్చింది అంతే. తర్వాత బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే మాత్రము అదే విధంగా తిప్పి కొడితే 600 రాలే. ఇక అదర్స్ పరంగా చూసుకుంటే ఇక వాళ్ళది సపరేట్ ఇనామస్గా విన్ అయిన వాళ్ళు, పార్టీ సింబల్ లేని వాళ్ళు వాళ్ళు అట్లా ఇనామస్ విన్ అయినారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మాత్రం లేదు. ఇక గ్యారెంటీలు అడిగి ప్రజలు మంత్రులను అడుగుతున్నారు. అడిగి ఏం చెప్తా ఉన్నారు, మా గ్యారెంటీలు ఎక్కడా, రోడ్లు బాగు చేసినవా, మురికి కాలువ సాపు చేయించినవా, రోడ్లు ఉడిపిస్తున్నావా అనుకుంటూ నానా రకాల గల్లబట్టి ఇక కోట్లు ఒకటే తక్కువ అని మిగతా మొత్తం చేసేసారు. తర్వాత ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏంటది, సిట్ కమిషన్ లేకుంటే కాళేశ్వరం కమిషన్, లేకుంటే ఈ ఫార్ములా రేస్ కేసు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్, లేకుంటే కేసీఆర్ చేసిన అప్పు అనుకుంటూ రకరకాలుగా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బట్ మీ అందరికీ తెలవాల్సింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇక మీకు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నందరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీలో మెదులుతూ ఉన్నారు. వీళ్ళ ప్రయత్నం ఒక్కటే, ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, మరపిచ్చి పరిపాలన చేయాలన్నది వీళ్ళ డ్రామా. కేసీఆర్ పేరు తలుసుకుంటున్నారు కాబట్టి ప్రజలు అంతో కొంత బతికనిస్తున్నారు. లేకుంటే ఎప్పుడో కొట్టి ఊరిని తరిమేసేటోళ్ళు. ఈ లెక్కన చూసుకుంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఓ రచ్చ క్రియేట్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రచారం చేయకున్నా నంబర్ 1 మెజారిటీతో గెలవబోతుంది. మీరు చూడండి, మామూలు మెజారిటీ కాదు, ఎవ్వరు ఊహించని మెజారిటీ తోటి బీఆర్ఎస్ గెలవబోతుంది. బ్రహ్మాండమైన విజయాన్ని తీసుకురాబోతుంది. దానికి గల కారణం ప్రచార రథ సారథిగా, ప్రచారం చేసే వ్యక్తిగా, కర్తగా ఈరోజు రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు. మీరు చూస్తూనే ఉన్నాడు, బీఆర్ఎస్ విజయాన్ని ఎవ్వరు ఆపలేడు. అది ఎవరి తాతగారు కూడా కాదు, ఎవరితోటి కూడా కాదు.